హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరిణీ సత్య కే వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే మమ్మ 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 మహేష మమ్మ 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 మటన్ బిర్యానీతో వచ్చేసా. ఆదివారం 6 బయట అద్భుతంగా వండేసుకుందాం. ఈ సండే మా ఇంట్లో స్పెషల్ అండి, మటన్ బిర్యానీ. మరి ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా బియ్యం కడిగి 1 గంట నానబెట్టుకోండి. మటన్ కడిగి అది కూడా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి అయ్యాక 2 ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసుకొని వాటిని కూడా వేయించుకుంటూ, తర్వాత 5-6 లవంగాయలు, 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి కలుపుకొని, తర్వాత బిర్యానీ దినుసులు షాజీరా, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసి కలిపేయండి. అన్నీ వేగాక ఇప్పుడు 2 టమాటాలు ముక్కలుగా కోసి వేసి అవి కూడా కలుపుకుంటూ 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మటన్ ముక్కలు కూడా వేసి కలపండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. మూత తీసి ఇప్పుడు ఒకసారి కలిపి నానబెట్టుకున్న బియ్యం వేయాలి. బియ్యం మీరు ఎన్ని గ్లాసులు పోసుకుంటే అన్ని నీళ్లు, అంటే 1:1 అన్నమాట. తర్వాత మిర్చి చీలికలుగా కోసి వేసి, గరం మసాలా పొడి వేసి, కొత్తిమీర, పుదీనా కూడా వేసి మూత పెట్టాలి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు వేయలా, ఎందుకంటే గరం మసాలాలో వేసి పొడి పట్టేశాను. అసలు మీకు స్పైసీనెస్ కావాలంటే మీకు కావాల్సినన్ని చూసి వేసుకోండి. నేను పరిణీ సత్య కోసం అని చెప్పి తక్కువ వేశాను. ఇప్పుడు 1 విజిల్ రానివ్వండి. స్టవ్ ఆపి 10 నిమిషాలు దమ్ ఇవ్వండి. ఎందుకంటే 1 విజిల్ సరిపోతుంది, బియ్యం త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఆరిన తర్వాత మూత తీస్తే ఆహా, ఆ వాసనే చెప్తుందండి. గుమ్మలాడుతూ రైస్గా, మటన్ జ్యూసీగా, రెస్టారెంట్ రేంజ్ స్మెల్తో పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ. ఇంట్లో ఇలా కుక్కర్లో చేస్తే టైం సేవ్ అవుతుందండి. రుచి మాత్రం 100% గ్యారంటీ. నన్ను నమ్మండి. ఇప్పుడు వేడిగా మొదటి ముద్ద మీకేనండోయ్. మరి నచ్చిందా? అయితే ఎందుకు ఆలస్యం, మన పరిణీ సత్య ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.